దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందన స్తోత్రాలు చేసి న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఆ కాలమున లపీదోతుకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి దేవునికి మహిమ కలుగును గాక ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేను. ఆమె ఎంతమంది అక్కడ ఉన్నా కూడా ఎవ్వరు ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు, కానీ ఆమె మాత్రము ధైర్యం చేసి ముందుకు వచ్చిందంట. ఇవి ఎవరు? దెబోరా. దేవునికి స్తోత్రం. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇజ్రాయేలులో ఆమె ఎద్దకు వచ్చుచుండిది. దేవునికి స్తోత్రం. ఆమె ఏదో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని, పెద్ద కోటు కట్టుకొని, పెద్ద భవనం కట్టుకొని అక్కడ కూర్చోలేదంట. ఆమె చెట్టు కింద కూర్చుందంట. ఎవరు అన్యాయం అయిపోతున్నారు, ఎవరికి న్యాయం జరగట్లేదు, ఎవరు బాధపడుతున్నారు, ఎవరు వేదన పడుతున్నారు, ఎవరికి తల్లి లేదు, ఎవరికి తండ్రి లేరు, ఎవరికి పిల్లలు లేరు, వీళ్ళందరినీ కూడా ఆమె ఆదరించడానికి దెబోరా అప్పుడు దేవునికి బేతేలునకు దేవునికి మహిమ కలుగుగాక రామాగునకు బెతెలునకు మధ్యలో గుడారం కూడా కాదు, దేవునికి స్తోత్రం, ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళకి అందరినీ ఆదరిస్తుందంట. సేవ చేయాలనే మనసు నీకున్న దేవుడు ఎక్కడైనా నీకు ఒక మార్గం తెరుస్తాడు. ఎవరినైనా నువ్వు ఆదరించాలనుకున్న దేవుడు ఆదరింపజేసే దేవుడు. నీకు ఒక మార్గం తెరిచి ఆ మార్గంలో దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు. దేవుడికి మహిమ కలుగుగాక. నువ్వు నిలబడ్డప్పుడు, నువ్వు కార్యం చేసుకున్నప్పుడు, దేవుడు నీ కోసం కార్యం చేస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు, ఆ కార్యాన్ని నువ్వు విశ్వసించినప్పుడు, నీవు నీ జీవితాన్ని ఫలింపజేయడానికి, దెబోరా లాగా నిలబడడానికి. అక్కడ సిసేరా తయారవుతుండు అన్ని ఇనుపరదాలు పెట్టుకొని, కానీ సిసేరాతో యుద్ధం చేయడానికి దెబోరా వెళ్తున్నప్పుడు బారాకు వస్తే బారాకుని ఏమంటది? మీరు బయలుదేరండి 10,000 మందిని తీసుకొని. బారాకు ఏమంటాడు? నువ్వు వస్తే కానీ నేను రాను అంటాడు. అటువంటి ధన్యత ఆధిక్యత దేవుడు దెబోరాకు అనుగ్రహించు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, ఏ విషయమైనా పర్వాలేదు, నువ్వు ఎటువంటి పనిలో ఉన్నా, ఏది చేసినా, ఏ చెడు వెళ్ళినా, ఏ మార్గం నువ్వు నడిచినా, కానీ దేవుడు అంటుండు, నువ్వు నా వైపు తిరుగు, నా దగ్గరికి రా, నీకు ఒక మంచి మార్గం తెరుస్తా, ఒక మంచి కార్యం చేస్తా, నిన్ను జనములకు ప్రవక్తగా నిలబెడతా, ఒక దెబోరా లాగా నిన్ను నిలబెడతా, ఒక బారాకు లాగా నిన్ను నిలబెడతా, నీ కార్యాలన్నీ సాఫల్యత చేసేది నేనే అని దేవుడు జవాబిస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి దేశానికి స్తోత్రం. గొప్పది అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశీర్వించి కృప దయచండి, ధన్యతనివ్వండి, మహిమత నింపండి, అన్ని రంగాలు ఆశీర్వించండి. అబ్రాహాం సంతానంగా నిలబెట్టండి. నీ కృపాని సహాయత దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.